తెలంగాణ అసెంబ్లీలో హామీల అమలు కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో మంత్రులు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిటీ చైర్మన్ నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న సుమారు 750 హామీలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ హామీల పురోగతిని కూడా సమీక్షిస్తామని చెప్తున్న అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవారెడ్డితో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ పట్లోల సంజీవారెడ్డితో ప్రస్తుతం మనం ఉన్నాము. మొదటి సమావేశం ఈరోజు అసెంబ్లీలో కొనసాగింది. రైట్, మాట్లాడిద్దాం. ఎలా ఈరోజు మొదటి సమావేశం కొనసాగింది ఈ అష్యూరెన్స్ కమిటీ? ఈరోజు మొట్టమొదటి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సభాపతి గారి సమక్షంలో, తర్వాత ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్బాబు గారి సమక్షంలో, తర్వాత అధికారుల సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ, కౌన్సిల్ సెక్రటరీ, ఇంకా ఇతర అధికారుల సమక్షంలో మా గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో 6 మంది సభ్యులు, కొంతమంది అబ్సెంట్ అయినారు, మిగిలిన సభ్యుల అందరి సమక్షంలో ఈ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏవైతే పెండింగ్ హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. నేను మిగిలిన సభ్యులందరూ వచ్చిన తర్వాత వారితో ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకొని వాటిని కూడా సమీక్షించి త్వరలో కంప్లీట్ చేసే విధంగా నేను కృషి చేద్దాము. ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు అష్యూరెన్స్ కమిటీ చైర్మన్? నేను అష్యూరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన అష్యూరెన్స్, సభలో ఇచ్చినటువంటి, హౌస్లో ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ కమిటీ పైన ఉంది. అంటే హామీలు అంటే ఇప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి కాకుండా సభలో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో అవి కంప్లీట్ చేయాలి, వాటిని ఫుల్ షేప్లో అమలయ్యే విధంగా కృషి చేయడానికే మేము ప్రయత్నిస్తాం. ఏమైనా ఉంటే ఎందుకు ఇవన్నీ ఇంకా కంప్లీట్ చేయలేదు, ఎందుకు పెండింగ్ పడ్డాయి అని సమీక్షించుకుంటాం, అధికారులతో సంప్రదిస్తాం. అవసరమైతే ఫీల్డ్ విజిట్కి పోతాం, అక్కడికి పోయి కూడా అక్కడ సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని మా సభ్యుల సహకారంతో, అధికారుల సహకారంతో ఖచ్చితంగా నెరవేరుస్తాం. ముఖ్యంగా అసెంబ్లీలో మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అష్యూరెన్స్ ఇస్తుంటారు. వాటికి సంబంధించి కొంచెం టాస్క్ లాగా ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతారు, ఎలా ముందుకు వెళ్తారు? ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ టాస్క్ అనేది వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చిన హామీలు కాదు, అవి ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీలు అవి. సో సభలో ఒకసారి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తర్వాత గౌరవ మంత్రులు హామీ ఇచ్చినా కూడా అది ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా సంప్రదించి ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తాం. అంటే ఈ అష్యూరెన్స్ మీ ప్రభుత్వం వచ్చినాక అనేక పెండింగ్ అంశాలపైన గత ప్రభుత్వాన్ని కూడా ఎప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పటివరకు ఏ అంశాల మీద వచ్చే అవకాశం ఉంది చర్చ? గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కూడా దీంట్లో చాలా మటుకు 750 హామీలు ఇంకా అసలు రిపోర్ట్స్ రాలేదు. సో పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా సమీక్షిస్తాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏవైతే అమలుకు సాధ్యమో, ఏ ప్రభుత్వమైనా సరే వారి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను కూడా మేము, ఎందుకంటే ఇది ప్రజా సంక్షేమం, ఏ ప్రభుత్వాలు ఇచ్చినా కూడా ప్రజల సంక్షేమం గురించే హామీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజా సంక్షేమం ముఖ్యం. ఏ ప్రభుత్వం హామీలు ఇచ్చినా సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా కృషి చేస్తుంది. ఏదైతే హైడ్రాకి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుంది, అనేక మంచి పనులు చేసింది కనుక హైడ్రా విషయంలో దాన్ని ఎదుర్కొంటాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే హామీలు అమలు కమిటీకి సంబంధించి ఏ గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కానీ మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరెవరు హామీలు ఇచ్చారు చట్టసభల అసెంబ్లీలో, వాటి ఆ పురోగతి పైన, ఆ హామీల అమలు కోసం ఖచ్చితంగా నా వంతుగా చైర్మన్గా ప్రయత్నం చేస్తాను. ఈ హామీల అమలు కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎం తెలుపుతూనే, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలను మంత్రులు ఎవరైనా, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎవరిచ్చినా ఈ కమిటీలో ఉన్న 7 సభ్యులం మాట్లాడుకొని అసెంబ్లీలో ఇచ్చిన హామీల అమలు కోసం మాత్రం మా కమిటీ పనిచేస్తుంది తీవ్రంగా. ఆ అమలు చేసే దిశగా అడుగులు వేస్తామంటూ తెలుపుతూనే, మరొక అంశం విద్యాశాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. తెలంగాణలో విద్యాశాఖ బలోపేతం కోసం, విద్యా బలోపేతం కోసం వెళ్తున్నారు అంటూ తెలుపడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శేఖర్.